ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన మల్కా కొమురయ్య విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. కరీంనగర్లో విజయోత్సవ ర్యాలీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. 11,000 కోట్ల రూపాయలు ఇవాళ వరకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. దాంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వలన వాళ్ళ యాజమాన్యాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఇండ్ల కిరాయి కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, బ్యాంకులో తీసుకున్న లోన్లను చెల్లించలేక వాళ్ళ యాజమాన్యాలన్నీ కూడా ఇలా బిచ్చమెత్తుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇవాళ విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఇవ్వకుండా యాజమాన్యాలు ఇలా వేధిస్తున్నాయంటే దానికి కారణం యాజమాన్యాలకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకోవాలి. ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు యాజమాన్యాలన్నీ కూడా. కాబట్టి ఇట్లా కేజీబీవీకి సంబంధించి వాళ్ళ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళ సిఆర్టీ లేని వాళ్ళందరూ కూడా కేవలం 26,000 రూపాయలు మాత్రమే జీతాలు ఇస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్స్ కు కేవలం 32,000 రూపాయలు మాత్రమే జీతాలు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి. సిఆర్టీలకు 32,000 రూపాయలు, స్పెషల్ ఆఫీసర్లకు 52,000 రూపాయలు పక్కా జీతాలు ఇవ్వాల్సిందే. వాళ్ళ కేజీబీవీకి సంబంధించి వాళ్ళ సమస్యలను పక్కా పరిష్కరించాల్సిందే. ఈ డిమాండ్లన్నీ కూడా మేము ప్రజలతో తీసుకుపోయినాం కాబట్టి, ఉపాధ్యాయులు తీసుకుపోయినాం కాబట్టి మీరు మాకు ఓటేసి గెలిపించండి, మా కొమరయ్య గారిని గెలిపించండి, మా అంజిరెడ్డి గారిని గెలిపించండి. భారతీయ జనతా పార్టీ దమ్మెందో చూపెడతాం. మా కొమరయ్య గారు మామూలు వ్యక్తి కాదు, చూస్తే సిన్సియర్గా ఉంటాడు. కానీ శాసన మండలిలో మా కొమరయ్య గారు నోరు తెరిస్తే ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పలేక గిల్లగిల్లగా కొట్టుకునే పరిస్థితి